లోకేష్ కనకరాజు ఇంకా ఎస్ కార్తికేయన్ లాంటి బిగ్ షాట్స్ కలిసి ప్రొడ్యూస్ చేసిన సినిమా ఈ 29. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. అయితే ఈ సినిమా చూసినందుకు నాకేమనిపించిందంటే, పర్లేదు మామ సినిమా ఒక్కసారి చూడొచ్చు. అది కూడా మీకు ఓపిక మీద డిపెండ్ అయి ఉంటది. అయితే ఈ సినిమా రన్ టైమ్ వచ్చేసి ఎగ్జాక్ట్‌లీ 2 అవర్స్ 30 మినిట్స్ దగ్గర దగ్గర ఉంటది మామ. తెలుగు డబ్బింగ్ విషయానికొస్తే క్వాలిటీ పర్లేదు గానీ, ఆ లిప్ సింక్ కొంచెం అడ్జస్ట్ చేసి ఉంటే బాగుండేది మామ. ఫ్యామిలీతో చూడొచ్చంటే వద్దు మామ. ఎందుకంటే లోపల ఉన్న కొన్ని నిబ్బా నిబ్బి రొమాన్స్ సీన్ చూస్తే మీ నాన్నగారు చెప్పించి కొట్టే ఛాన్సులు అయితే చాలా ఉన్నాయి. సో సింగిల్‌గానే చూడండి. అయితే మామ ఇది ఒక యావరేజ్ రొమాంటిక్ డ్రామా ఇది. క్వార్టర్ లైఫ్ క్రైసిస్ అని చెప్పి చూసే మన పేషెంట్స్‌కి పెద్ద క్రైసిస్ తెచ్చారు. మంచి మ్యూజిక్, క్యూట్ హీరోయిన్ ఉన్నా కూడా ఎక్కడో ఏదో తేడా కొడుతుంటది మామ. ఎగ్జాక్ట్‌లీ మన సింగిల్స్ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ లాగనమాట. కథలోకెళ్తే మన హీరో సత్య వయసు 29 ఏళ్ళు. కానీ లైఫ్‌లో ఏం పీకలేడు. అసలు డైరెక్షన్ లేని ఆటోలాగా అక్కడక్కడ తిరుగుతుంటాడు. ఇక వీడి పనికిమాలిన లైఫ్‌లోకి ఒక 21 ఇయర్స్ హీరోయిన్ విజయ్ అనమాట ఎంట్రీ ఇస్తది. ఆమెకు మాత్రం పెద్ద ఐఏఎస్ అవ్వాలని పిచ్చ క్లారిటీ ఉంటది. మన హీరోకి మాత్రం పిచ్చ తప్ప ఏముండదు. ఈ ఎయిమ్‌లెస్ అవారాగడికి, అంబిషియస్ ఐఏఎస్ యాస్పిరెంట్‌కి మధ్యలో లవ్ ట్రాక్, వాళ్ళ మధ్యలో వచ్చే ఐడెంటిటీ క్రైసిస్, లాస్ట్‌కి ఎవరి దారిన వాళ్ళు పోయారా లేక ఒకటయ్యారా అనేది కథ మామ. పాజిటివ్ మాట్లాడితే ఫస్ట్ చెప్పాల్సింది హీరోయిన్ ప్రీతి అసరాని గురించి. అమ్మాయి యాక్టింగ్ అయితే ఇరగదీసింది మామ. స్క్రీన్ పైన ఆమెను చూస్తుంటే మన సింగిల్ బ్రతుకుల మీద మనకే జాలేస్తుంది. ఇంకా సీన్ రోడన్ మ్యూజిక్ ఇంకా బీజిఎం అయితే ఈ సినిమాకి ఆక్సిజన్ సిలిండర్ లాంటివి. అవి లేకపోతే మనం ఎప్పుడో కోమలోకి వెళ్ళేవాళ్ళం, అది వేరే విషయం. కొన్ని సాంగ్స్ కూడా ఉన్నాయేమో చాలా బాగుంటాయి, లూప్లో వినొచ్చు, బాగానే ఉంది. డీసెంట్ సాంగ్స్ పర్లేదు. హీరో ఫ్రెండ్గా చేసిన అవినాష్ గడి కామెడీ టైమింగ్ కేక మామ. వీడు లేకపోతే సినిమా చూస్తూ జనాలు పక్కన నిద్రపోయేవాళ్ళు. మాదేశ్ గారి సినిమాటోగ్రఫీ కూడా చాలా కూల్గా ఉంది మామ. లేట్ 2000s వైపుని బాగా క్యాప్చర్ చేశారు. లైక్ నెగిటివ్స్లోకి వెళ్తే పెద్దది ఉంది మామ నెగిటివ్స్ లిస్ట్. స్క్రీన్ ప్లే మామ. ఫస్ట్ స్క్రీన్ ప్లే ఎంత స్లో అంటే మన ఊరి చివర ఉన్న రేతన్ షాప్ లైన్ కూడా కదులుతుందేమో కానీ ఈ సినిమా మాత్రం ముందుకెళ్దాం మామ. మూవీని టోటల్గా 10 చాప్టర్స్గా డివైడ్ చేశారు. ఒక్కో చాప్టర్ మనకి ఒక్కో అగ్ని పరీక్ష లాంటిది అనమాట. నెక్స్ట్ హీరో విధు యాక్టింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మామ. ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ కంటే ఆ బ్లాంక్ లుక్స్ ఎక్కువ ఉంటాయి. ఇంకోటి విలన్గా మహేంద్రన్ మాస్టర్ని తెచ్చారు కానీ పెద్దగా యూజ్ చేసుకోలేదు అనిపించింది మామ. కూరలో కరివేపాకులా తీసి పడేశారు అంతే. డైరెక్టర్ రత్నకుమార్ డైరెక్షన్లో సిన్సియారిటీ ఉన్నా సరే కొన్ని ఓల్డ్ స్కూల్ డైలాగ్స్ వల్ల మూవీ కొంచెం అవుట్డేటెడ్గా తాతకాలంలో లాంటి పాత మూవీలాగా అనిపిస్తుంది మామ. క్లైమాక్స్ మాత్రం కొంచెం ఎమోషనల్గా బాగానే సెట్ అయింది. ఫైనల్గా చెప్పాలంటే మంచి బీజిఎం కోసం, హీరోయిన్ యాక్టింగ్ కోసం ఒక్కసారి చూడొచ్చు. కానీ చూసే ముందు ఒక 2 స్ట్రాంగ్ కాఫీలు తాగి చూడండి. లేకపోతే సో ఇది మావ ఈ మూవీ మీద నా ఒపీనియన్. ఈ సినిమా మీరు ముందే చూసుంటే మీకేమనిపించింది కింద కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా మరి.